హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్నాస్ కిచెన్. ఈరోజు మన స్వప్నాస్ కిచెన్లో పక్కా స్ట్రీట్ స్టైల్ టేస్ట్ తోటి కరకరలాడే చికెన్ పకోడీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం. 1/2 కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని కాసేపు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకొని శుభ్రంగా కడిగిన తర్వాత చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ రుచికి సరిపడిన ఉప్పు, పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొద్దిగా కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, అలాగే 2-3 పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా కట్ చేసి రెడీగా పెట్టుకోండి. అలాగే ఒక గుడ్డు, ఒకవేళ మీ దగ్గర గుడ్డు లేకపోయినా ఆప్షనల్ పర్వాలేదండి. ఒక చెక్క నిమ్మరసము, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ లేదంటే బియ్యం పిండి, 2 స్పూన్ల శనగపిండి తీసుకోవాలి. ఇవన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇందాక చెప్పుకున్నట్టుగా చికెన్ క్లీన్ చేసుకొని 1 గంట పాటు ఉప్పు నీళ్ళలో నానబెట్టుకుంటే చక్కగా సాఫ్ట్ అవుతుందండి. అప్పుడు మనం ముక్కలు కట్ చేసిన తర్వాత మ్యారినేషన్ చేసుకుంటే చాలా మెత్తబడి చక్కగా అన్నీ మంచిగా మసాలా అంతా బాగా పట్టి ఫ్రై చేసినప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. సో నేను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి రెడీగా పెట్టుకుంటున్నాను. మీరు కూడా ఈ మాత్రం సైజ్ కట్ చేసుకుంటే మనకి చికెన్ అనేది కూడా డీప్ ఫ్రై చేసినప్పుడు చక్కగా లోపలికి కూడా మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకున్న తర్వాత ఇందాక మీకు చూపించాను కదండి స్పైస్ పౌడర్స్ అన్నీ కూడా అవన్నీ వేసి ముందుగా కలుపుకోవాలి. సో దీంట్లోకి నేను ముందుగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఉప్పు, కారం అన్ని డ్రై పౌడర్స్ అన్నీ కూడా వేసేసి ఫస్ట్ దీంట్లో కలుపుకుందాం. ముందుగా స్పైస్ పౌడర్స్ అన్నీ వేసి కలపడం వల్ల మనకి ముక్కకి ఉప్పు, కారం, పసుపు అన్నీ కూడా బాగా పడతాయి. తర్వాత మిగతా పదార్థాలు కలుపుకోవాలి. మీకు ఇంకా పక్కగా స్ట్రీట్ స్టైల్ కలరే కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి. వద్దు అనుకుంటే ఆప్షనల్ వదిలేసేయచ్చు. నేనైతే ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేయడం లేదు. దీనికి బదులుగా మీరు రెగ్యులర్గా వాడే కారం కాకుండా కాశ్మీరీ రెడ్ చిల్లీ కారం యూస్ చేస్తే న్యాచురల్గానే మనకు మంచి కలర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక గుడ్డు పగలకొట్టేసి వేసుకుని అన్నీ కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం. ఇంకా ఫైనల్గా 2 స్పూన్ల శనగపిండి, 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ పౌడర్ ఇవన్నీ కూడా వేసేసి మంచిగా చికెన్ ముక్కలన్నిటికీ పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. చివరిగా మనం కట్ చేసుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా చివరిగా వీటన్నిటిని కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసేసి 1 గంట 2 గంటల సమయం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. దీనివల్ల మనకి మసాలా అన్నీ కూడా ముక్కకు బాగా పడుతుంది. లేదు అంటే మనకి టైం ఉంటే ఓవర్ నైట్ ఉంచుకుంటే కూడా ఇంకా చాలా బాగుంటుందండి టేస్ట్. ఒక 2 గంటల తర్వాత నేను ఇప్పుడు డీప్ ఫ్రై చేయడానికి తీసుకున్నాను బయటికి. సో ముక్కలన్నీ కూడా చక్కగా మ్యారినేట్ అయి ఉన్నాయి కాబట్టి ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి మీడియం ఫ్లేమ్లో మాత్రమే మనము నిదానంగా మనం వేసిన ఆయిల్కి సరిపడా ముక్కల్ని మాత్రమే వేసుకొని వేయంగానే కదపకుండా కాసేపు ఒక 2 నిమిషాలు అలాగే వదిలేస్తే మనకి ఆయిల్ హీట్కి చక్కగా కోటింగ్ అనేది చిదురైపోకుండా మంచిగా ముక్కకు పట్టుకొని ఉంటుంది. ఒక 2 నిమిషాల తర్వాత మాత్రమే అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఎప్పటి వరకు ఫ్రై అయ్యాయి అని తెలియాలి అంటే మనము డీప్ ఫ్రై చేసేటప్పుడు వచ్చే బబుల్స్ ఉన్నాయి చూడండి, ఈ బుడగలు అనేవి నిదానంగా మనకి ముక్క అంతా కూడా ఆల్మోస్ట్ చక్కగా ఫ్రై అయిపోయింది అన్నప్పుడు ఆ బబుల్స్ అనేవి నిదానంగా తగ్గుతూ ఉంటాయి. సో మీకు అది ఒకటి గుర్తు. అలాగే మనకి కలర్ కూడా మంచిగా మారుతుంది. సో హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం ఫ్రై చేయకండి. నిదానంగా మీడియం ఫ్లేమ్ టు సిమ్లో పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకుంటేనే మీకు చికెన్ ముక్కలు లోపల వరకు చక్కగా ఉడుకుతాయి. సో ఇలాగా మిగిలిన బ్యాచ్ అంతా కూడా మనం మిక్స్ చేసుకున్నది ప్రిపేర్ చేసుకుని పకోడీస్ వేసుకుంటే చక్కగా చికెన్ పకోడీ అనేవి రెడీ అయిపోతాయి. వీటిని ఒక నిమ్మకాయ కట్ చేసుకొని మంచిగా సగం చెక్క పెట్టుకొని ఉల్లిపాయ పెట్టుకొని ఈ ముక్కల మీద గార్నిష్ చేసుకొని నిమ్మరసంతో ఉల్లిపాయ ముక్క తింటూ టేస్ట్ చేశారంటే సూపర్గా ఉంటుంది. మరి ఇంకేం ఆలోచిస్తున్నారు? నెక్స్ట్ టైం చికెన్ తెచ్చుకున్నప్పుడు ఒక్కసారి నేను చెప్పినట్టుగా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేయండి. డెఫినెట్గా మీకు కాంప్లిమెంట్స్ అయితే పక్కా ఉంటాయి. ఇవాళ ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేసి మన స్వప్నాస్ కిచెన్ ఛానల్ నుంచి ఏ అప్లోడ్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ బెల్ సెలెక్ట్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.